నేను అప్పుడు కరోనా వచ్చింది, నేను డీజీపీగా ఉన్నప్పుడు. శ్రీరామనవమి చాలా పెద్ద పండగ. జార్ఖండ్, బీహార్ అక్కడ 9 రోజులు పూజలు చేస్తారు, ఊరేగింపులు చేస్తారు. 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్గా ఊరేగింపు నడుస్తూ ఉన్నాం. మరి అది కూడా ఫ్యూయల్డ్ కింద అక్కడ షర్బత్లు ఇస్తున్నాము, వేసవకాలం అని షర్బత్ సెంటర్లు అని పెడతారు ఈ ఊరేగింపులు వెళ్ళే వాళ్ళకి. దాని కిందేమో చీప్ లిక్కర్ బాటిల్ పెట్టి దాని గురించి గుంపంతా పోతారు. నేనేం చేశానంటే అది డీజీపీ ఒక అడ్వైజరీ అందరిని ప్రజలు రిక్వెస్ట్ చేస్తా, పేపర్లోను వేసి రామచంద్ర మహాప్రభు పూజలు చేసుకోండి, ఎవరిళ్ళ వాళ్ళు ఊరేగింపులు తీయొద్దు, పెద్ద పెద్ద గుంపులు అవ్వద్దు, కరోనా వల్ల పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, విజ్ఞప్తి ప్రెస్లో వేయించాం. నాకు మెసేజ్లు వచ్చాయి వాట్సాప్లో. ఒక వాట్సాప్ పోలీస్ వాట్సాప్ ఉండేది, నోరు మూసుకొని వేవడో చెప్పడానికి పూజ చేయొద్దంటానికి, ఇలాంటివన్నీ. అత్యంత నీచంగా దిగజారిపోయిన సమాజంలో ఎక్కడైతే బుర్ర నిండా పేడ నిండిపోయిందో, మనుషులు తమ మంచి గురించి తాము ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ దేశపు రాజకీయాలు కుళ్ళిపోయినాయో, అక్కడ ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. సో నేను అబ్జర్వ్ చేస్తా, మరీ టూ మచ్. ఒకడైతే బూతులు తిడతా, అది చేస్తాం ఇది చేస్తాం, మళ్ళీ కనుక శ్రీరామనవమి పూజ చేయొద్దు అన్నామంటే నేను హజారీబాగ్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే వీడెవడో పికప్ చేసి వాళ్ళ అమ్మ బాబు ముందే నాతో మాట్లాడించు అని వాడు పికప్ చేశారు. వాడిని ఫోన్ చేసి ఎవరు అంటే వాడు ఒక 18 years ఓల్డ్ కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారంటే పక్కన ఉన్నారు. సరే వీడియో కాల్ చేయమని చెప్పాను, ఉన్నారు. నేను చెప్పాను, ఇప్పుడు ఒకటి చెప్పు, నువ్వు మీ అమ్మ నాన్న మీ అక్క చెల్లి మీ చుట్టుపక్కల బంధువులు అందరూ మా మాట వినకుండా బజార్లో వెళ్ళి పూజ చేస్తే కరోనా నీకు వస్తుందా, ముసల్మాన్కి వస్తుందా, నీకు వస్తుందా, క్రిస్టియన్కి వస్తుందా, నీకు వస్తుందా, మా కుటుంబంలో వాళ్ళకి వస్తుందా? వచ్చి చచ్చిపోతే నీకు నష్టమా నాకు నష్టమా?